యూట్యూబ్ ఆబ్లిక్ డాక్టర్ సమరం దీంట్లో ఈ లైంగిక విజ్ఞానం సంబంధించినటువంటి ఈ విజ్ఞానాన్ని మీరు చూస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇంతకుముందు కూడా అనేక టాపిక్స్ ఈ యూట్యూబ్లో వీళ్ళు పెట్టడం జరిగింది. వాటిని బాగా ఆదరించారు. వేలాది మంది వేలాదిగా లక్షలాది మంది దీన్ని చూశారు. 15 లక్షలు 20 లక్షలు అలాగా చూడడం జరిగింది. అంత ఇదిగా దీన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ ముందుగా నేను మనసారా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ రోజున మరికొన్ని టాపిక్స్ ఏవైతే నిత్య జీవితంలో ఎంతోమంది ఎదుర్కొంటున్న సమస్యల్ని ఇవాళ ఇక్కడ చర్చించబోతున్నాం. మీరు చూసి దీనికి సంబంధించి ఇంకా వివరణ కావాల్సి ఉంటే మీరు తప్పకుండా దానికి సంబంధించి మీరు మా వివరాలు ఈమెయిల్లో పంపించండి. తప్పకుండా తదుపరి కార్యక్రమాల్లో మీ క్వరీస్ని, మీకున్న డౌట్స్ని క్లారిఫై చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. మరోసారి మీకు అభినందన తెలియజేస్తూ ఇప్పుడు మన సబ్జెక్టులోకి వెళ్దాం. టీ కాఫీలు తాగడం వల్ల వీరిలో కణాలు పెద్ద తక్కువ అండి, అంత ఇదేం లేదు. మరీ అతి సర్వత వర్జియేత్. టీ కాఫీలు కూడా ఎక్కువ చేస్తే దానివల్ల ఆరోగ్యం కూడా చెబుతుంది. ఎందుకంటే గ్యాస్ట్రిక్ కంప్లైంట్ వస్తుంది, లేకపోతే కెఫిన్ ఉంటుంది, అనవసరంగా బ్రెయిన్కి అతి స్టిమ్యులేషన్ వస్తుంది. కెఫిన్ కూడా మంచిది కాదు తీసుకోవడం ఉంది. అదే టీ కాఫీ అతిగా తీసుకోకూడదు. 1-2 సార్లు తీసుకున్నట్టయితే స్టిమ్యులెంట్గా ఉంటాయి. ఏదైనా సరే ఇవి స్టిమ్యులెంట్స్, పెద్ద నష్టం చేయని స్టిమ్యులెంట్స్ అన్నమాట. వీటికి టీ కాఫీలో కంటే ఒక గ్రీన్ టీ బెస్ట్ అండి. హెల్త్ని చేసుకున్నట్టయితే కాఫీ టీల కంటే గ్రీన్ టీ ఎన్నో రెట్లు బెటర్. గ్రీన్ టీ వల్ల హార్ట్ అటాక్లు తగ్గుతాయి. గ్రీన్ టీ వల్ల రక్తనాళాల్లో రక్తం గడ్డగడ్డం ఉండదు. అలా కొలెస్ట్రాల్ తగ్గుతుంది, బ్రెయిన్ స్ట్రోక్స్ తగ్గుతాయి. ఇవి ఎన్నో పరిశోధనలు జరిగాయి. ఈ గ్రీన్ టీకి తాగే వాళ్ళల్లో హార్ట్ అటాక్స్ బాగా తక్కువ వస్తాయి, పక్షవాతం తక్కువ వస్తుంది, కిడ్నీ ఫెయిల్ తక్కువ ఉంటుంది, అన్ని రకాలు కూడా వచ్చి వాళ్ళు ఒక రకమైన మరి గ్రీన్ టీ తీసుకుంటే మంచి ఆరోగ్యం అని చేత కాఫీ టీ ఒకసారి తీసుకున్నాం మొత్తం రోజు ఎందుకంటే స్టిమ్యులేట్ ఉదయం లేవగానే ఒకసారి కాఫీ తప్పేం లేదు. ఉదయం లేవగానే కాఫీ తాగితే మనం రాత్రంతా నిద్రపోతుంటాం, మనకు ఒక రకమైన మగత ఇంకా మిగిలి ఉంటుంది, ఇంకా స్లీప్ ప్యాటర్న్ కంటిన్యూ. అప్పుడు కాస్త కాఫీ తాగామనుకోండి, కాస్త మూడ్ బాగా మళ్ళీ ఎలివేట్ అవుతుంది, అంత స్టిమ్యులేటింగ్ వస్తుంది. ఆ తర్వాత కాఫీ టీ కాకుండా గ్రీన్ టీ తాగితే మంచిది. ఎక్కువ తాగడం మాత్రం మంచిది కాదు. ఎందుకంటే మెయిన్గా మాత్రం స్టమక్ అప్సెట్ అవుతుంది, అనవసరంగా స్టిమ్యులేట్ వస్తుంది, బ్రెయిన్ కొంత పడదు. అంతకంటే ఏం లేదు. సెక్స్ విషయంలో కూడా వీటి వల్ల పెద్ద నష్టం జరగదు. సెక్స్కి ఏం లేదు. నష్టం అంతా ఎక్కడ ఉందండి? స్మోకింగ్ వల్ల ఉంది. సిగరెట్ తాగడం వల్ల, ఆల్కహాల్ తీసుకోవడం వల్ల వాటర్ నష్టం ఉంది. సెక్స్ విషయంలో కాఫీ టీలో పెద్ద నష్టం లేదు. Please subscribe for more videos. YouTube / Dr. Samaram.